హాయ్, హలో, నమస్తే. సో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు, హర్రర్ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. నిజానికి మనకు హర్రర్ సినిమాల కన్నా ఇప్పుడు హర్రర్ కామెడీ సినిమాలు ఎక్కువైపోయాయి. ఏ ముహూర్తాన్ని మారుతి ప్రేమ కథా చిత్రం అనే హర్రర్ కామెడీ సినిమా తీశారో ఇంక అప్పటి నుంచి మనకి హర్రర్ కామెడీలే తప్ప ప్యూర్ హర్రర్ సినిమాలు చాలా తక్కువ. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ట్రై చేశారు, తర్వాత మన అల్లరి రవిబాబు ట్రై చేశారు. కానీ ఏదైనా ప్యూర్ హర్రర్ సినిమాలు మనకి చాలా తక్కువ. బట్ అవి వస్తే చూడాలనుకునే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. అలాంటి సినిమా ఈ వారం రిలీజ్ అయింది. బన్నీవాసు, వంశీ నందిపాటి తీసుకొచ్చిన ఈషా సినిమా. ఈషా అనే కనుక ఈశా, ఒక విధంగా చెప్పంటే ఈశ్వరుడు, ఈశా ఆ టైటిల్తో వచ్చిన సినిమా ఇది ఫక్తు హర్రర్ జోనర్. ఇందులో ఇంకా ఏమీ తీసుకొచ్చి మిక్స్ చేయలేదు. ఇది ఫక్తు రా హర్రర్ సినిమా. ఒక నలుగురు యంగ్ బ్యాచ్, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, అందులో ఒకళ్ళు భార్య భర్త. వాళ్ళు ఎక్కడ జనాల్ని దేవుడి పేరు చెప్పి దెయ్యాల పేరు చెప్పి మోసం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కేసును టేకప్ చేస్తారు. ఆ కేసును టేకప్ చేయడానికి వెళ్తూ ఉంటే జరిగిన సంఘటన, ఆ కేసు టేకప్ చేసిన తర్వాత జరిగిన సంఘటనలు వాళ్ళని ఒక బిల్డింగ్లోకి చేరుస్తాయి. ఆ బిల్డింగ్లో ఏం జరిగింది, చివరికి ఏం జరిగింది అంత కదా. ఈ సినిమాకున్న రెండు అడ్వాంటేజ్లు, ఒక ఫైన్ కట్, చాలా క్రిస్ప్ ఫైన్ కట్. ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా, అరే ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసిందా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయిపోయిందా అనిపిస్తుంది. ఒకటి. రెండోది, సినిమా స్టార్ట్ అయిన దగ్గర చివరి దాకా చూసిన ప్రతివాడు ఎవడరా దీనికి ఆర్ఆర్ ఇచ్చాడు, ఎవడు దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, ఎవడు 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 అన్న క్వశ్చన్ వేస్తుంది. ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి నడుస్తూ ఉంటుంది. సో అందుచేత ఈ రెండు కలిపి సినిమాలు మూడోది ఏంటంటే కొన్ని థ్రిల్ సీన్స్ ఉంటాయి. మనకు తెలుసు, మామూలుగా యథాలాపంగా ఇలా టీ తాగుతుంటే చపక్కన మొహం మీదకి ఒక దెయ్యం వస్తుంది, లేదు ఎవరు ఏదో సౌండ్ వస్తుందని ఇలా తిరిగి వెళ్తూ ఉండేసరికి చపక్కని మన ఫేస్ మీకు దెయ్యం వస్తుంది. ఇట్లాంటి జరుగుతాయని మనకు తెలుసు. కానీ ఏ టైంలో జరుగుతాయన్నది చాలా పర్ఫెక్ట్ కట్ చేసి యాడ్ చేశారు. అవి మంచి థ్రిల్ ఇస్తాయి అన్నమాట. సో హర్రర్ సినిమాలు లైక్ చేసే వాళ్ళకి ఆ మూమెంట్స్ సినిమాల్లో భలే ఎంజాయబుల్గా ఉంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ క్రిస్ప్గా ఉండి ఇంటర్వ్యూలో అప్పుడే వచ్చేసింది అన్నప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, బాగుంది ఫైన్ అంటున్నారు. బట్ సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉండి క్లైమాక్స్ చమకని వస్తే మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయం. ఇంకా మనకేంటి ప్రీ క్లైమాక్స్ దీని వ్యవహారాలని అలవాటు కదా, అలాంటిది ఏం లేకుండా చక్కచక్క నడిపించి క్లైమాక్స్ చూసేస్తే ఏంటి సినిమా అప్పుడు అయిపోయిందా అన్న ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వస్తుంది కొంతమందికి, అందులో డౌట్ లేదు. పైగా సినిమా క్లైమాక్స్ ఒక డిఫరెంట్ క్లైమాక్స్. ఈ డిఫరెంట్ క్లైమాక్స్ వల్ల కూడా ఏంటి ఇలా తీసాడా అన్న చిన్న ఇది కూడా వస్తుంది. కానీ పర్టికులర్గా హర్రర్ సినిమాలు చూసేవాళ్ళకి మాత్రం ఆ కొన్ని సీన్లు కొన్ని మాత్రం బాగుపడ్డాయి. కానీ దీనికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోరు, టెక్నికల్ అన్నీ బాగున్నాయి. బట్ ఇంకొంచెం ఏంటంటే స్క్రిప్ట్ మీద ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు పర్సనల్గా. ఇంకొంచెం కథని దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఈ కథని ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని ఇంకొంచెం విస్తృతం చేస్తుంటే మరీ ఎక్కువ మరీ అంత తక్కువైపోయినా బాగుండదు కదా. కొంచెం ఒక డీటెయిలింగ్ ఉన్నా, కొద్దిగా ప్రీ క్లైమాక్స్ ఏదైనా యాడ్ చేసి ఉన్నా బాగుండేది. బట్ చాలామంది బాగా యాడ్ చేశారు, కొత్త వాళ్ళైనా కూడా బాగా చేశారు, వేరే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశాయి. బట్ సినిమాకి ఏంటంటే చాలామందికి కొంచెం క్లైమాక్స్ అందరికీ నచ్చకపోయే డిసప్పాయింట్ చేసే అవకాశం ఉంది. పైగా చక్కచక్క తేల్చేయడం వల్ల ఏంది ఈ సినిమాలో ఏముంది, గట్టిగా 4 భయపెట్టే సీన్లు తప్ప ఇంకంతకన్నా ఏముంటుంది ఈ సినిమాలో ఏముంది అనే చిన్న అసంతృప్తి ఉండొచ్చు. బట్ హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక ట్రైల్ వేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏదో విధంగా భయపెడితే చాలు, అవి చాలా ఇష్టం. హాంటెడ్ హౌస్లని, చీకటని, ఆ సౌండ్స్, షాడోస్, ఇలాగ ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్ అవుతాయి. అయితే
చిన్న ఒక సినిమాలో ఒక సీన్ కూడా ఉంది. అసలు కొన్ని సీన్లు యాడ్ చేస్తే బాగుంటుంది ఎలా అని ఇందాక అన్నాను. ఆ చిన్న బిట్ ఒకే ఒక డైలాగ్తో అది చాప్ చేసేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది చాప్ చేయకపోవడం వల్ల క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని చిన్న ఇండికేషన్ ముందే ఇచ్చినట్టు అయిపోయింది. సో ఏమాత్రం కొంచెం సినిమాలు చకచక చూస్తూ ఉండి హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి ఏమవుతుందంటే ఆహా ఇదే క్లైమాక్స్ అర్థమైపోతుంది అనిపించేస్తుంది. అదొకటి చేయాల్సింది. రెండోది ఇంకొంచెం 2-3 సీన్లు ఏమైనా మంచి సీన్లు అవి కూడా సెకండ్ హాఫ్లో యాడ్ చేసుకుంటే సినిమా ఇంకొంచెం మంచి రంజుగా ఉండేది. ఇప్పుడు ఆ రంజుగా లేకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది. సినిమాని ఏదో కొట్టే తేల్చేసినట్టు, సరే ఇక్కడతో మన బడ్జెట్ అయిపోయింది, ఇక్కడతో ఆపేద్దాం సినిమా చాలు, ఇక్కడికి క్లైమాక్స్ తీసుకొచ్చి ముడిపెట్టేసేసి చేతులు దులిపేసుకుందాం అన్నట్టు చేశారు. అది చేయకుండా ఇంకొంచెం శ్రద్ధగా స్క్రిప్ట్ని ఫైన్ ట్యూన్ చేస్తుంటే ఈషా సినిమా మంచి సినిమా అయ్యి ఉండేది. ఆ హర్రర్ జోనర్ నచ్చే వాళ్ళకి చాలా పట్టుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతానికైతే మాత్రం ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ.